తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది. భార్యకు ఆస్ట్రేలియా వీసా రాలేదని భర్త ఇంటి నుంచి గెంటేశాడు. తన అత్త ప్రోత్సాహంతోనే తన భర్త బయటకి గెంటేశాడని భార్య ఆరోపిస్తుంది. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం అరెమండ గ్రామానికి చెందిన మౌలా బాబుకు 2 ఏళ్ల క్రితం కంటెంపూడికి చెందిన మౌలికతో వివాహం జరిగింది. ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే వీసా పలుమార్లు రిజెక్ట్ అయింది. భార్యను ఆస్ట్రేలియా పంపి డిపెండెంట్ కింద తాను వెళ్లవచ్చని ప్లాన్ వేశాడు. అయితే మౌలికకు 2 సార్లు స్కోర్ తక్కువగా రావడంతో వీసా రాలేదు. ఒక వీసా రాదని భావించిన భార్య మౌలికను ఇంటి నుండి బయటకు పంపాడు. మౌలా బాబు చేసేది లేక ఇంటి ముందే నిరసనకు దిగింది. మౌలిక అమ్మాయి పరిస్థితి తెలుసుకుని గ్రామంలోని మహిళలు మద్దతుగా నిలిచారు. గమనించిన ఇంటికి తాళాలు వేసుకొని మౌలాబాబు అతని తల్లి పరారయ్యారు. తనకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని బాధిత మహిళ ఆరోపించారు. పిల్లని తీసుకొచ్చి ఇక్కడే కూర్చున్నారు తెల్లారి. ఇంటికాడ 20 రోజులు మేనమావ ఒక ఆయన ఉన్నాడండి మురళి. పిల్లని తీసుకొచ్చి ఇక్కడే కూర్చున్నారు తెల్లారి. ఇంటికాడ 20 రోజులను వదిలి పెడతాం వెళ్ళిపోవటం, 20 రోజులను వదిలి పెడతాం వెళ్ళిపోవడం. వాళ్ళ ఇంటికాడ అమ్మనాలు కొడుకుని పెట్టుకుంటున్నారు. నా కూతుర్ని అల్లున్న ఒక చోట ఉన్నట్లేదు. కేవలము ఇది ఇక్కడ నాగురు బాబు అని ఒక అబ్బాయి ఉన్నాడు. మా ఇంటికి రాగానే అటు రావటం తీసుకెళ్లిపోవటం. మేనమావ ఒక ఆయన ఉన్నాడండి మురళి. పిల్లని తీసుకొచ్చి ఇక్కడే కూర్చున్నారు తెల్లారి. నా పేరు గోపిశెట్టి మౌలిక, మాది కట్టెంపూడి. నన్ను ఆరమండల గరిగంటి మొగలాబాబుకి ఇచ్చి పెళ్లి చేశారు. నాకు పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది. 3 నెలల నుండి ఏ గొడవ లేకుండా, నా తప్పు ఏమీ లేకుండా ఇక్కడికి వచ్చి నన్ను ఇంట్లో తాళాలు వేసుకొని, నేను ఇక్కడికి వస్తే తాళాలు వేసుకొని వెళ్ళిపోయి నా తప్పు ఏంటో చూపించమని నేను ఇక్కడికి వచ్చాను. నన్ను చూసి తాళాలు వేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ నా తప్పు చూపించమంటే చూపించట్లా. నేను 112కు ఫోన్ చేసి పోలీసులను కూడా ఆశ్రయించాను. 112కు ఫోన్ చేసి పోలీసులు హెల్ప్ కూడా అడిగాను. వాళ్ళు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమంటున్నారే కానీ ఇక్కడ నా పరిస్థితి ఎవరు అర్థం చేసుకోవట్లేదు. రాత్రి నుండి నిన్న మార్నింగ్ నుండి నేను తిండి ఆహారం ఏమి లేకుండా ఇక్కడే బయటే ఉన్నాను. నాకు మీరే సహాయం చేయాలి. మేము ఆస్ట్రేలియా వెళ్దాం అనుకున్నాం. ఆ ప్రాసెస్ జరుగుతానే ఉంది. 2 టైమ్స్ ఎగ్జామ్ రాస్తే నాకు స్కోర్ రాలేదు. 2 విజిటింగ్ వీసాలు వేస్తే అవి మా ఏజ్ ప్రాబ్లం వల్ల సమ్ రీజన్ చెప్పి